అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘమునకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చదవండి ఒకరు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ మాటలు రాసింది ఎప్పుడు తెలుసా? వాస్తవంగా అపోస్తలుడైన పౌలు తన 33-34 సంవత్సరాల వయసులో దమస్కు వెళుతున్న దారిలో యేసుక్రీస్తు ప్రభు చేత పట్టబడ్డాడు. పట్టబడిన తరువాత ప్రియులారా జ్ఞాపకం చేసుకోనండి, నేను ఈ యొక్క సంఘటన ఎప్పుడుదని చూసినప్పుడు దాదాపు 27 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఈ మాటలు రాశాడు. 27 సంవత్సరాలు దేవుని సేవా పరిచర్యలో కొనసాగిన తర్వాత ఫిలిప్పీ సంఘానికి ఒక లెటర్ రాస్తూ, ఒక పత్రిక రాస్తూ, ఎందుకు ఇన్ని సంవత్సరాలు నేను ప్రయాసపడ్డాను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటను ధ్యానం చేయటానికి ముందు మనము కూడా ఆలోచన చేసుకోవాలి. 2024లో మనం అనుకునే అన్నీ నెరవేర్చుకున్నామా? ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, ఈ సంవత్సరం అన్నా ఇల్లు కట్టుకోవాలి, ఈ సంవత్సరం అన్నా కారు కొనుక్కోవాలి, ఈ సంవత్సరం అయినా అప్పుడు దేవుడు మరి ప్రమోషన్ ఇస్తే బాగు, మళ్ళీ ఈ సంవత్సరమైనా ఏదైనా సంభవిస్తే మంచిది జరిగితే బాగు అని అందరూ అనుకుంటాం. అవన్నీ చేసుకుంటామా? అవన్నీ నిర్వహిస్తామా? అవన్నీ సంభవిస్తాయా అంటే మళ్ళా చివరికి దానికి దేవునికి అప్పగిస్తాం. వ్యక్తిగత జీవితంలో మనం అనుకున్నవి జరుగుతాయా జరగవా, మనం ఆశించినవి నెరవేరుతాయా నెరవేరవా అలా ప్రక్కన పెడితే ఆత్మీయ జీవితంలో 24లో ఎంతవరకు ఎదిగినాం? ఆత్మీయ జీవితంలో సంఘ సహవాసంలో ఎంతవరకు ఎదిగినాము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఈ 3వ అధ్యాయము చదవండి. 12వ వచనం నుంచి చదవండి ఒకరు. నాకు అయిపోయింది, నేను సంపూర్ణం అయిపోయింది నా పరిచర్య, నేను ఇప్పటికే ఏమని మళ్ళా చదవండి సహోదరి. నేను ఇప్పటికే గెలిచేసాను అనుకోవట్లేదట పౌలు గారు. అసలు 2 సంవత్సరాలు నేను నిరాటంకంగా సేవ చేశాను, ఇన్ని సంవత్సరాలు నేను సంఘాలు దర్శించాను, మరి ఇప్పుడేమంటున్నాడు? ఇదివరకే నేను గెలిచి తినని అయినను సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను. మనమేమనుకుంటాం అంటే బాగా జరిగింది సేవ, బాగా చేసిన సేవ, అబ్బా 12 నెలలు ఏం జరిగిందిలే పరిచర్య, ఎన్ని మీటింగులు, ఎన్ని సంఘాలు, ఎన్ని కథలు అనుకుంటాం. ఇంత అనుభవజ్ఞుడు అంటున్నాడు, నేను ఇంకా అనుకోవటంలే. గెలిచి తిని అని అయినను సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను. అసలు ప్రభు నన్ను ఎందుకు పట్టుకున్నాడో నేను ఎరగలేకపోయినా, ఇంకా అది పూర్తి చేసినానా, ఆయన సంకల్పం నా పక్షంగా నెరవేరినట్టేనా కాదా, ఆయన సంకల్పం నా పక్షంగా నెరవేర్చుకున్నాడా లేదా అని పరీక్షించుకుంటూ ప్రశ్నించుకుంటూ మాట్లాడుతున్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. 13వ వచనం కూడా చూద్దాం, కొనసాగుదాం. నేను ఇంతవరకు అసలు ఇన్ని సంవత్సరాల అనుభవం అయినాక మనం ఏమంటామంటే ఐఆమ్ సీనియర్, నేను చాలా అనుభవజ్ఞుడిని, నేను బాగా మాట్లాడగలను, చాలా సంఘాలు చూశాను, చాలా దర్శనం గలవాడిని అనుకుంటాం. కానీ ఈయనేమంటున్నాడు చూడండి, ఏమన్నాడు? ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి. ఒక్కసారి జ్ఞాపకం చేస్తే ఆయన రక్షించబడక పూర్వ సంగతి కాదు ఆయన అనేది, ఇన్ని సంవత్సరాల సేవా జీవితంలో ఉన్న సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. వీటిని మరిచి వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు
దేవుని ఉన్నతమైన పిలుపు. ఏం పిలిపిస్తున్నాడు దేవుడు? ఉన్నతమైన పిలుపు పిలిచినాడు. నాకు ఈ లోకంలో ఉన్నప్పుడు అధికారాలు, నాకు ఈ లోకంలో ఉన్నప్పుడు నాకున్న అనేక రకాలైన పరిస్థితుల్ని బట్టి నేను అనుకోవట్లేదు, కానీ ప్రభు నన్ను పిలిచిన పిలుపు ఉన్నతమైన పిలుపు. ఆ పిలుపు ఎందుకు పిలిచినాడంటే నాకు ఒక దినాన బహుమానం ఇవ్వాలని పిలిచినాడు. ఒక దినాన నాకు బహుమానం ఇవ్వాలని పిలిచినాడు. ఆ బహుమానం పొందాలని, ఆ బహుమానము పొందాలని, అది నా గురి, అది నా గురి. ఎందుకు నేను ఇంతకాలంగా పరిచర్య చేశాను? ఎందుకు ప్రభు చేత నేను పట్టబడ్డాను? ఎందుకు ప్రభు నన్ను దర్శించినాడు? ఎందుకు నన్ను అపోస్తులుగా మార్చినాడు? ఎందుకు నన్ను మీ మధ్య ఒక అపోస్తులుగా నిలబెట్టుకున్నాడంటే ఆయన ఇచ్చే బహుమానం పొందాలి. ఆయన యొక్క ఆ ఉన్నతమైన పిలుపునకు నేను సరిపోయిన జీవితము జీవించాలి. ఇది నా గురి, ఇది నా గురి. మనం ఏమి గురి కలిగి ఉంటాం? చాలా జాగ్రత్తగా గమనిస్తే పోయినసారి ఏదైతే జరగలేదో, పోయినసారి ఏదైతే పొందలేదో, పోయినసారి ఏదైతే అవ్వలేదో ఆ పని అవ్వాలి, అది కలిసి రావాలి, ఈసారన్నా జరగాలి అనుకుంటాం. కానీ ఆత్మీయ జీవితం అలాంటిది కాదు. ఆత్మీయ జీవితంలో దాదాపుగా తన యొక్క సేవా జీవితంలో ఒక 30 సంవత్సరాల తర్వాత వైద్యుడైన లూకాతో తన సాక్ష్యాన్ని పంచుకుంటే ఆయన అపోస్తుల కార్యములలో మాటలు రాస్తూ వచ్చాడు. అపోస్తుల కార్యములు ఎవరు రాశారు? లూకా గారు రాశారు. లూకా గారు పౌలు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమని పంచుకుంటున్నాడంటే అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 24వ వచనములో ఎంత చక్కగా మాట్లాడుతూ వచ్చాడు చూడండి. అయితే దేవుని కృపామహదైశ్వర్యము, కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, సాక్ష్యం ఇయ్యటానికి నేను ఎప్పుడు పరిగెత్తేవాడిని. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నా ప్రభు నా కొరకు ఏం చేస్తున్నాడు, నా ప్రభు నా కొరకు ఎలా మరణించినాడు, నా ప్రభు నా కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి ఎలా వచ్చినాడు, ఇదే పరుగు నాది. నా పరుగు ఇదే. అంటే పరుగు అనే మాటను మనం ధ్యానం చేస్తే నాకు ఏనాడు నిలకడ జీవితం లేదు, నెమ్మది నాకు లేదు. సాక్ష్యం ఇవ్వకపోతే నేను ఉండలేను. సువార్త చెప్పడానికి నేను ఎప్పటికీ సిగ్గుపడను. సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడను. పౌలు జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. గత సంవత్సరం నా సాక్ష్యం ఎలా ఉంది? రానున్న దినాల్లో ప్రభు నా నుండి ఏం కోరుకుంటున్నాడు? నేను ఇంకా ఎంతగా ఆత్మీయంగా ఎదగాలి? ఆత్మీయంగా నా సాక్ష్యము అన్ని జనుల మధ్యలో ఎలా చెప్పుకోనా అవకాశం రావాలి, అడగాలి ప్రభువుని. ఎప్పుడు నాకేదో తెలిసిన వాళ్ళ దగ్గర, నాకేదో ఎరిగిన వాళ్ళ దగ్గర, నా బంధువుల దగ్గరనో, నా స్నేహితుల దగ్గర కాదు, అనేక స్థలాల్లోకి వెళ్ళాలి, అనేక ప్రాంతాలు. అసలు ఆయన చెప్పిన సరిహద్దు ఎక్కడికి అమ్మా? భూదిగాంతముల వరకు. చదవండి 24వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం. నా పరుగును పరిచర్యను తుదముట్టించాలి. తుది ముట్టించటం అనే మాటలో పౌలు యొక్క మర్మం ఏమంటే ప్రభు రాకడ వరకైనా నా పోకడ వరకైనా. తుదముట్టించడం అంటే సృష్టి ఉన్నంతకాలం ఆయన ఉంటాడని కాదు కదా. ఒకవేళ ప్రభు రాకడ సంభవిస్తే అప్పటి వరకు కూడా నా పరిచర్య ఆగటానికి వీల్లేదు. ప్రభు ఆలస్యమై నన్ను తీసుకుంటే కూడా నా జీవితం చివరి క్షణం వరకు కూడా నా సువార్త పరిచర్య ఆగటానికి. దట్ ఈజ్ ఏ డెడికేటెడ్ సర్వీస్ టు ద గాడ్. చేస్తున్నాంలే, వెళ్తున్నాంలే, అవకాశం వచ్చినప్పుడు నిలబడుతున్నాంలే, దొరికినప్పుడు వాడబడుతున్నాంలే, అలా కాదు. మన హృదయంలో, మన ఆత్మలో తీర్మానం అలా ఉండకూడదు. సరే, వాడుకునే విషయం అంటారా? ఆయన ఇష్టం అది. ఆయన ఏ పాత్రగా వాడుకుంటాడో, ఎప్పుడు వాడుకుంటాడో, ఎక్కడ వాడుకుంటాడో ఆయన వాడుకుంటాడు. మనకు సంబంధం లేదు. అది మన చేతిలో పని కాదు. చదవండి. తుదముట్టించవలనని నా ప్రాణమును నాకు ప్రియమైనదిగా ఎంచుకుని. అంటే ఇక్కడ ఒక మాటని ధ్యానం చేద్దాము. ఆ హృదయంలో నుంచి వచ్చిన ఆ తలంపు ఎలా ఉందంటే అది నా ప్రాణం కంటే ఎక్కువ. తన ప్రాణమును ప్రేమించిన వాడు ఎవడైనా ఉన్నాడా? తన ప్రాణం కంటే ఎక్కువగా దేన్నైనా ఎంచిన వాడు ఎవరైనా ఉన్నాడు ఈ భూమి మీద అంటే పౌలు అంటున్నాడు, నా ప్రాణం కంటే సువార్త ఎక్కువ,
నా ప్రాణం కంటే నా సాక్ష్యం అనేకులకు వినిపించడమే ఎక్కువ. నా ప్రాణం కంటే ప్రభు నన్ను పిలిచిన ఆ పిలుపుకు లోబడటమే నాకు నా ప్రాణం కంటే ఎక్కువ. అది దైవత్వం, అది దైవత్వం. సగం మానవత్వం దైవత్వం ఉంటే అది ఆ రీతిగా దేవుని సన్నిధిలో దేవుని సమక్షంలో దేవుని కొరకు వాడబడలేం. తిమోతికి రాస్తూ తన యొక్క పరిచర్యల విషయమై ఒక చక్కని సాక్ష్యం పంచుకుంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ వచనం నుంచి చూస్తే, 4వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే తిమోతితో మాట్లాడుతున్నాడు. అయ్యా తిమోతి, నీ పరిచర్య జాగ్రత్త. నీ పరిచర్య విషయంలో నేను ఎలాగున్నానో, నేను ఏ సాక్ష్యం కలిగి ఉన్నానో నీకు చెప్తున్నా. నువ్వు దాన్ని నన్ను మాదిరిగా తీసుకోవటమే కాదు, నా జీవితాన్ని, నా సాక్ష్యాన్ని మాదిరిగా తీసుకోను. నేను ఎలాగున్నానంటే చదవండి ఇప్పుడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా చివరి వరకు పరిగెత్తే ఉన్నాను. నేను ఏనాడు కూడా ఈరోజు రెస్ట్ తీసుకుంటా, ఈరోజు ఆగిపోతా, ఈరోజు కుదరదేమో, లేకుంటే ఎలాగ పలానా ప్రాంతానికి వెళితే ఆటంకం ఉంటుందేమో ఆయనకు తెలుసు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు ఉంచబడిన బహుమతిని కూడా చూస్తున్నా. నేను విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. ఎంత విశ్వాసాన్ని కాపాడుకున్నాడంటే నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. కొరింథీయులకు రాస్తూ ఏమంటాడంటే నాకొక్కడికి ఎట్లొస్తుంది నీతి కిరీటం, నాకే, నేను స్వార్థంగా మాట్లాడట్లే. కొరింథీ పత్రిక 1వ పత్రికలో 9:24 ఏమంటాడంటే నేనొక్కడనే చేయట్లే పరిచర్య, నేనొక్కడనే లేదు దేవుని సేవలో, నేనొక్కడనే కాదు సాక్ష్యం పంచుకునేది. చదవండి, పందెపు రంగమందు ఎంతమంది ఉంటారో దానిలో ఎంతమంది చేస్తున్నారో సేవా పరిచర్య. నేనొక్కడనే కాదు, అనేకులు ఉంటారు. ఒక పందెపు రంగంలో ఒక్కడ పరిగెత్తితే ఎప్పటికీ బహుమతి రాదు. ఒక్కడ పరిగెత్తి బహుమతి ఎవరిస్తారు అతనికి? అతను ఫస్ట్ వచ్చాడా, సెకండ్ వచ్చాడా, లాస్ట్ వచ్చాడా, హూ నోస్. పందెపు రంగమందు ఒక్కడికే బహుమానం. ఆ బహుమానం నీకు కావాలా అన్న? మీరు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను, మనం కూడా ఉన్నాము. నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నోళ్ళు ఉన్నారు, అంతమంది ఉంటారు పందెంలో. ఈ పరిగెత్తిన అనుభవం గురించి సంఘపక్షంగా ఆదికాండం చూద్దాం. 24వ అధ్యాయం 20వ వచనంలో ఒక యవ్వనస్తురాలు పరిగెడతా ఉంది. పరిగెత్తి ఏం చేసింది చదవండి. కొమ్మరించి ఆ బావికి పరుగెత్తుకొని పోయి ఒంటెలన్నటికీ నీళ్లు చేదిపోసిన. ఎవరేమే? రిబ్కాని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రియుల రిబ్కాని సంఘ వధువుకు సాదృశ్యంగా మాట్లాడుతున్నాను ఈ రాత్రికాలం. ఏదో పరిగెత్తిందంటే పరిగెత్తిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బైబిల్, అది కాదు. సంఘ వధువు పరిగెడతా ఉంది. ఎందుకు పరిగెడతా ఉంది? ఆ జీవజలం ఇవ్వడానికి. ఏదో ఒక వ్యక్తి పరిగెత్తటం కాదు, సంఘం పరిగెత్తాలా, సంఘము బహుమానం పొందాలా. సంఘము అనేక సంఘముల మధ్యలో ప్రత్యేకమైన సంఘంగా ఆ పరుగు వేరుగా ఉండాలా, కడముట్టించాలా. సంఘం ఎత్తబడే వరకు, ప్రభు వచ్చే వరకు ఆ పరుగు ఆగకూడదు. అలాంటి సంఘంగా 2025లో దేవుడు మన సంఘాన్ని తన ఆత్మచేత అభిషేకించును గాక. చదవండి మరొకసారి. త్వరగా గాడిలో తన కడవ ముంచి కుమ్మరించి చేది నీళ్లు పోస్తూ ఉంది. సంఘం అలాగా ఒక దినానికి మారాల. సంఘం ఎప్పుడో 50 ఏళ్ల క్రితం మొదలుపెట్టినప్పుడు ఎక్కడుందో ఇక్కడికి అక్కడే ఉంటుందంటే కాదు. అది చైతన్యం లేనిది, అది బ్రతికుండి చనిపోయిందే, అలా ఉండటానికి లేదు. ప్రభు నన్ను దర్శించినాడు, ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నాను, ఆ రోజు నాకు బాప్తిసం ఇచ్చారు, నా కన్నుల పొడవంత రాలిపోయినాయి, ఇక నేను ఐ కెన్ టేక్ రెస్ట్ అని ఎట్లా ఏమంటున్నాడంటే బహుమతి వచ్చే వరకు పరిగెడతా, నేను ఆగను. నాలాగా మొదలెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 11 మంది అపోస్తులుడు ఉన్నారు బయట, 11 మంది అపోస్తులుడు ఉన్నారు.
తప్పిపోయిన ఒకని కొరకు చీట్లు వేసి మత్తీయను తీశారు. 12 మంది ఉన్నారు. ఎటు చూసినా పరిగెడుతూనే ఉన్నారు. ఎటు చూసినా వాళ్ళందరూ పరుగుతో నాకు సంబంధం లేదు. పందెంలో ఎంతమంది అని ఉన్నది. నా మట్టికి నేనైతే బహుమతి వచ్చేలాగా పరిగెడతాను. సంఘం విషయం కూడా అంతే. అనేక సంఘాలు ఉన్నాయి, అనేక డినామినేషన్స్ ఉన్నాయి, అనేక ఫెలోషిప్స్ ఉన్నాయి. మనకు అవసరం లేదు. మనం బహుమతి పొందుతామా లేదా, మనం ఎత్తబడతామా లేదా, మనం ప్రభు రాకడలో కనబడతామా లేదా జ్ఞాపకం చేసుకోవాలా. ప్రవచనం చూద్దాం. ఒకటి యెషయా గారి ప్రవచనం 40వ అధ్యాయం. యెషయా ప్రవచనం 40వ అధ్యాయంలో సువార్తికుడు ఎలా ఉండాలో రాస్తూ ఉన్నాడు. చూడండి, 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎలాగమ్మా? అలసిపోరట వారు. అలసిపోరు, సొమ్మసిల్లిపోరు. అలసిపోరు, సొమ్మసిల్లిపోరు. ఎవరు వాళ్ళు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. కొర కుమారులు 42వ కీర్తన రాసుకుంటూ వాడు ఏమని మాట్లాడతారంటే, వారు ఏమని రాస్తారంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవాని కొరకు. దుప్పి నీటి వాగుల కొరకు ఆ ఎండ మావులను చూసి పరిగెడుతుంది, వేగంగా పరిగెడుతుంది. అది కొంత దూరం పరిగెట్టేసరికి ఆ ఎండమావుల మధ్యలోకి వెళ్ళేసరికి అక్కడ నీరు ఏమి దొరకదు. దానికి భ్రమలో పరిగెడుతుంది. అక్కడ నీరు ఉన్నదనుకోనే పరిగెడుతుంది. నిశ్చలంగా కూర్చోదు. వేసవి కాలంలో ఆ పరిస్థితులు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ విషయమై మరొక వచనం ఏమంటాడంటే, నా ప్రాణము తృష్ణగొనుచున్నది అంటాడు. దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అలాంటి తృష్ణ కావాలి, అలాంటి తృష్ణ కావాలి. దాహం తీరకూడదు ఎప్పటికీ, దాహం తీరకూడదు ఎప్పటికీ. పరిగెత్తుతూనే ఉండాలి. సంఘము అలాగుండాలి. సంఘ వధువు మరి రిబ్కాని మనము సాదృశ్యంగా తీసుకుంటున్నాము. ఆమె ఒంటెలకి నీళ్లు పోసింది అంటే చిన్న మాట కాదు. అక్కడ అవి ఎన్ని ఒంటెలు ఎంత త్రాగినాయి రాయబడలేదు, కానీ ఎన్ని కడవలు ముంచిందో ఆ చిన్నది. ఆ దినానే ప్రభు ఆమెను దర్శించినాడు, ఆమెను ఎన్నుకున్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్తలో ఒక పరిగెడుతున్న బృందాన్ని చూద్దాం. 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. 28వ అధ్యాయము, తప్పు చెప్పానా, క్షమించండి. 28వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఎలా చేయాలి? త్వరగా వెళ్ళి చేయాలి. ఎలాగా? ప్రభు యొక్క పునరుత్థానాన్ని పరిగెత్తి ప్రకటించాలి, పరిగెత్తి ప్రకటించాలి. చదవమ్మా. అమ్మా ఇప్పుడు చదివిన దగ్గర నుంచి కంటిన్యూ చేయమ్మా. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, ఆయన చూతురు, మీతో చెప్పి నేను. ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని. దేవునికి స్తోత్రం. ఆయన పునరుద్ధానాన్ని ప్రకటిస్తే ప్రభువు ఎదుర్కొనేవాడిగా ఉన్నాడు. ప్రభు ఎదుర్కొని ఎదురుగా వచ్చి శుభము, మీ కార్యము నెరవేరుతుంది, మీరు ముందుకెళ్ళండి. కనుక ప్రభు నా కొరకు పరలోకాన్ని విడిచి వచ్చినాడని,
కలువరి శిలువలో తన ప్రాణం అర్పించినాడని, సమాధి చేయబడి తిరిగి లేచినాడని, ఈ పునరుద్ధాన వర్తమానాన్ని తీసుకొని సంఘం పరిగెత్తాలే కానీ ప్రభు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎదుర్కొని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మీకు సమాధానము కొనసాగండి అంటున్నాడు. కొనసాగండి అంటున్నాడు. అందుకని ఒక తీర్మానంతో మనము ఈ వర్తమానాన్ని ముగించుకుందాం. హెబ్రీలకు రాస్తూ పౌలు గారు ఒక తీర్మానం రాస్తూ వచ్చాడు. పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ సంఘమునికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. అబ్బాయి, ఈ పందెము పౌరు గారికి సంఘానికైనా మనకినా మనందరికీ మన ఎదురుగా ఒక పందెం ఉంచబడింది. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. నీ పరిచర్య మరి పెద్దవాళ్ళ మధ్యలో కావచ్చు, వేరే ఊర్లో గ్రామంలో కావచ్చు, లేకుంటే కుటుంబంలో కావచ్చు, లేకపోతే సంఘంలో కావచ్చు, లేదు నీకు సండే స్కూల్ కావచ్చు, ఇంకేదైనా కారణం సందర్భం కావచ్చు. ఏమంటారు ఇక్కడ? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఎందుకు మనం ఇలా పరిగెత్తడానికి ఆయన ఒక మాదిరి చూపిస్తాడు. చదవండి. అంటే ఇలాంటి పరుగు యేసు ప్రభు పరిగెత్తి ముగించినాడు. మనం పరిగెడదాము, మనం ఓపికతో పరిగెత్తుదాము అని చెప్పి అప్పుడు ఏమంటాడు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను అనగా శ్రమలను సహించి పరిగెత్తినాడమ్మా. ఎవరు పరిగెడతారమ్మా? కష్టం ఉన్నది, నీకు రేపు కష్టం కలగబోతుంది అంటే ఎవరు త్వరపడతారు? త్వరగా వస్తే బాగు, రేపేదో ఆ కష్టం ఏదో త్వరగా వస్తే బాగా ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు. కానీ ఆయన పొందబోయే శ్రమలను ఎరిగి ఆయన పరిగెత్తుతూ ఉన్నాడట. పౌలు గారు తన హృదయంలో నుంచి ఆ అనుభవాన్ని తీసుకుని వచ్చి హెబ్రీ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. వారితో మాట్లాడుతూ ఏమన్నాడు? మీరు అనలే, మనము కూడా అన్నాడు. ఏమన్నాడు? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు, ఎవరి వైపు చూస్తున్నాము? ఎవరిని గురిగా పెట్టుకున్నాము? ఆయన నా గురి యేసు ప్రభువే. నా పరుగుకి నా గెలుపున్నది, నాకు బహుమానం ఉన్నది. అదేంటండి పౌలు గారు ఒక్కడేనా? పౌలు గారు ఒక్కడే ఎట్లా చెప్పుకుంటాడు? నాకు బహుమానం, నువ్వు ఒక్కడే పరిగెత్తాను. ఆయన ఏమంటాడంటే, ఎంతోమంది ఉంటారు పరుగు పందెంలో, అందరిని గురించి నేను చెప్పట్లా. నా పరుగుకి నాకైతే బహుమానం ఉంది. నా పరుగు బహుమానం పొందే పరుగు. ఎందుకంటే దాని కొరకు నా ప్రాణాన్ని నేను లెక్క చేయట్లేదు. యేసు ప్రభువుని అందుకనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని? అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి సింహాసనాసీనుడైనాడు. ప్రియులారా, ఈ దినాన ఆయన ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 2025లో నీ టార్గెట్ ఏంటి? 2025లో నీ గురి ఏంటి? కనుక ఈ రాత్రి కాలము మనం టార్గెట్ కలిగి, ఒక గురి కలిగి 2024లో ఒక ప్రణాళిక వేసుకోవాలి. ప్రభు నన్ను ఎలా వాడుకోబోతున్నాడు, ప్రభు నన్ను ఎలా నిలబెట్టుకోబోతున్నాడు. కనుక పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని మన ఎదురు పెడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నా 30 సంవత్సరాలు సేవా అనుభవంలో నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొంది అనుకోవట్లే. తిమోతికి రాసినప్పుడు కానీ దాదాపు హీ హాజ్ కంప్లీటెడ్ 33 years, 34 years, 32 years ఆఫ్ సర్వీస్ కంప్లీట్ చేసినాక అప్పుడు అన్నాడు, నాకు బహుమతి ఉందయ్యా, నేను గురి వద్దకే వెళ్తున్నా, నాకు బహుమతి ఉంది, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. అది నాకే కాదు, అది నా ఒక్కడికే, నేనేం స్వార్థంగా చెప్పట్లే, నాలాగా అపేక్షించిన వాళ్ళందరికీ ఉంది అన్నాడు.
అలాంటి బహుమతి కొరకు మనము నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం. మళ్ళీ జనవరి 1 మనం కలవం. ఇవాళ మనకి 31 కింద లెక్క, ఎందుకంటే రేపు కలవం. అయిపోయింది. ఇక రేపు వాచ్ నైట్ సర్వీస్లో పోయామంటే న్యూ ఇయర్లో ఎంటర్ అయిపోతాం. సో దిస్ మైట్ బి ది ఫైనల్ అండ్ లాస్ట్ మెసేజ్ ఫర్ 2024. ప్రార్థన చేసుకుంటాము, ప్రభు సన్నిధిలో అడుగుతాము. ప్రభా, 2025లో నన్ను ఎలా వాడుకోబోతున్నావు?